చూడండి చక్కగా చూస్తేనే అర్థమైపోతుందిగా, చూశారు కదా. చూడండి ఇదిగోండి సొరకాయ టమాటా కర్రీ అండి. దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నానండి. ఈరోజు మంచి మంచి హెల్త్ గల ఫుడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే సొరకాయ టమాటా కర్రీ అండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉండదండి మన సొరకాయలో. సొరకాయ చాలా హెల్త్కి కూడా మంచిది. పొట్ట తగ్గాలంటే సొరకాయ కూర కూడా తింటే చాలా మంచిదండి పొట్ట తగ్గడానికి. అందుకని సొరకాయ కూర చేయబోతున్నాను ఈరోజు. సొరకాయకి ఇది కూడా ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకోవాలండి. ఒక గంటన్నర ఆయిల్ అండి. ఇదిగోండి ఈ గంటతో గంటన్నర ఆయిల్. ఇదిగోండి ఉల్లిగడ్డ సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు అండి. పోపు దినుసులు అండి. ఇదిగోండి పోపు దినుసులు ఉల్లిగడ్డ ముక్కలు మగ్గాలండి. బాగా మగ్గాక ఇదిగో మగ్గినాయి కదండి. చూడండి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వచ్చేసి 5 కాయలండి. 5 టమాటాలు వేసుకోవాలి. తగినంత ఉప్పు అండి, సరిపోయేంత ఉప్పు అండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ టమాటాలు ఈ పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం మనం. చూడండి టమాటా మొగ్గలు కూడా సగం మగ్గాయి కదా. ఇప్పుడు సొరకాయ అండి. ఇదిగోండి సొరకాయ నేను ఒక పెద్దది ఒక ముక్క కోసుకున్నానండి. సొరకాయ ఒక కాయలో సగం అండి. కాయ తీసుకొని సగం కోసుకున్నాను. సన్న ముక్కలండి, ఇలా కట్ చేసుకోవాలి. సొరకాయ చిక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసేద్దామండి. ఇప్పుడు ఈ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత ఇదిగోండి చూడండి టమాటాలు మనం సొరకాయ ముక్క పసుపు ఉప్పు వేసాం కదా, ఒక 10 నిమిషాల పాటు మగ్గినిచ్చుకుందాం బాగా. చూడండి చక్కగా మనకి సొరకాయ ముక్కలు మగ్గిపోయినాయండి. సొరకాయ ముక్కలు టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను ధనియాల పొడి. ఇవ్వండి ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అండి జీలకర్ర. చూడండి బాగా కలుపుకొని అల్లం వెల్లి పేస్ట్ కూడా ఇది సొరకాయ ముక్కలకి అన్నిట్లో పట్టేటట్టుగా మగ్గనిచ్చుకుందాం. అదే చూడండి చక్కగా మనకు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. 1 స్పూనున్నర, ఇదిగోండి 1 స్పూన్తో స్పూనున్నర కారం అండి. ఇదిగోండి స్పూన్తో స్పూనున్నర కారం వేసుకొని బాగా కలుపుకొని వాటర్ కావాలంటే మీ ఇష్టం అండి. వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చండి. కొంచెం వాటర్ కావాలనుకుంటే ఇలాగే తినేయచ్చు అంటే ఇలాగండి, మీ ఇష్టం అండి. కొంచెం పలసాగా ఉండాలి, కొంచెం పులుసుగా ఉండాలనుకుంటే కొంచెం ఒక 1/2 చెంచా వాటర్ పోసుకోవచ్చండి. చూడండి ఒక 2 నిమిషాలు కారం వేసుకున్నాం కదా, మగ్గించుకుందామండి. చూడండి మనం చక్కగా కారం వేసేసుకున్నాం, మొత్తం అయిపోయిందండి. కావాలంటే వాటర్ పోసుకొని నేనైతే వాటర్ పోయట్లేదు, ఇలాగే చేసేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి, కర్రీ అయిపోయింది. ఈజీగా తొందరగా రెడీ అయిపోయే సొరకాయ టమాటా కర్రీ అండి. సూపర్ కాంబినేషన్. ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాను. మీ ఇష్టం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే లేదండి. అయిపోయిందండి, ఇంకా దించేసుకుందామండి. చూడండి చక్క కర్రీ ఎంత బాగుందో, చాలా బాగుందండి కర్రీ. సూపర్ కాంబినేషన్ సొరకాయ టమాటా కర్రీ. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ ఇవ్వట్లే, షేర్ చేయట్లే, పక్కన బెల్ కొట్టున్నట్లే. ప్లీజ్ ఫ్రెండ్స్ ఆదరించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.